ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 89వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా రాజరాజేశ్వరి అష్టకంలో 7వ శ్లోకం. అంబా శాశ్వతి జాగమాది వినుత ఆర్యా మహాదేవత యా బ్రహ్మాది పిపీలిగాంత జనని యా వై జగన్మోహిని యా పంచ ప్రణవాదిరేఫ జనని యా చిత్కళా మాలిని చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అద్భుతమైన వర్ణన ఉంది ఈ శ్లోకంలో. అంబా శాశ్వతి ఆగమాది వినుత ఆర్య మహాదేవత యా బ్రహ్మాది పిపీలికాంత జనని యా వై జగన్మోహిని యా పంచప్రణవాదిరేఫ జనని యా చిత్కళామాలిని చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబా అమ్మవారు శాశ్వతి, శాశ్వత స్వరూపిణి. ఆగమాది వినుత శాస్త్రములు వేదములు అన్నిటి చేత స్తోత్రం చేయబడుతున్నారు. ఆగమం అంటే శాస్త్రం, నిగమ అంటే వేదం. ఆర్య పూజ్యురాలు, మహాదేవత దేవతలకు అధిదేవత. బ్రహ్మయా బ్రహ్మాది పిపీలికాంత జనని, పిపీలికాది బ్రహ్మపర్యంతం. పిపీలిక అంటే సూక్ష్మజీవి, చీమ. అక్కడి నుంచి బ్రహ్మ వరకు అందరూ ఆయుర్దాయం కలిగిన వాళ్ళే. బ్రహ్మకు కూడా ఆయుర్దాయం ఉంది. అంటే పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరికీ అమ్మవారు జనని. యావై జగన్మోహిని, జగత్తును మోహింపజేస్తుంటారు. పంచ ప్రణవాదిరేఫ జనని. పంచప్రణవములంటే అద్భుతమైన పంచభూతాలు. పంచభూతాలు ప్రణవ స్వరూపాలే అని అమ్మవారి రూపాలు. యా చిత్ కళామానిని, జ్ఞానమనే కళను అనుగ్రహిస్తున్నారు అమ్మవారు. చిద్రూప జ్ఞానస్వరూపిణి గనక పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. ఇప్పుడు 89వ లహరి. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండిచరణౌ ఫలాని స్వస్థేభ్యః కిశలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమన్నాయ దదతౌ. ఇవి కూడా అమ్మవారి పాదాలను వర్ణించిన శ్లోకం ఇది కూడా. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండిచరణౌ ఫలాని స్వస్థేభ్యః కిశలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమన్నాయ దదతౌ. చండి, ఓ జగన్మాత, దరిద్రేభ్యః పేదల కోసం, దరిద్రుల కోసం, భద్రాం శుభకరమైనటువంటి శ్రియం ఆ శోభను అంటే లక్ష్మిని, సంపదను, అనిశం ఎల్లప్పుడూ ఆహ్నాయ వేగంగా దదతౌ ఇస్తున్నటువంటి తే చరణవు నీ పాదాలు నాకస్త్రీణాం దేవకన్యల యొక్క కరకమల సంకోచ శశిభిః చేతులనే పద్మాలను ముకుళింప చేయడంలో చంద్రుడిలా ఉన్నటువంటి నఖైః గోళ్ల చేత స్వస్థేభ్యః స్వర్గంలో ఉన్న దేవతల కోసం ఫలములను అంటే వాళ్ళ కోరికలను కిశలయ కరాగ్రేణ చిగురాకులనడి ముంజేతితో దదతాం ఇస్తున్నటువంటి దివ్యానాం తరుణాం ఆ దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో కల్పవృక్షాలు, వాటిని హసత ఇవ అధిగమించి వాటిని పరిహసిస్తున్నాయన్నట్టుగా ఉన్నాయి నీ పాదాలు. కల్పవృక్షాలు కొంతవరకే అనుగ్రహిస్తాయి దేవతలను, కానీ అమ్మవారి పాదాలు వాడికి ఏది కావాలంటే అది ఇస్తాయి. అంతేత కల్పవృక్షాలను మించినటువంటి శక్తి కలిగినవి అమ్మవారి పాదాలు. ఓ జగన్మాత, పేదలకు శుభకరమైన సంపదను ఇచ్చేటటువంటి పాదాలు నీవి. దేవతాస్త్రీల యొక్క పద్మబుల వంటి చేతుల చేత సేవించబడుతున్నాయి, కానీ నీ పాదాలకు ఉన్నటువంటి గోళ్ళు అవి చంద్రుడి కాంతిని అధిగమించి దేవతల కోసం ఇస్తున్నటువంటి దేవతా వృక్షాల యొక్క శోభను అధిగమించి ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయి.
అని అద్భుతమైన భావన చెప్పారు. ఇది ఉత్ప్రేక్ష అలంకారం. పద్మాలను ముగుళింపజేసేవి చంద్రకాంతి. సూర్యకాంతి పద్మాలను వికసింపజేస్తుంది, చంద్రకాంతి ముగుళింపజేస్తుంది. కానీ దేవతల కోసం ఆ పద్మాలు వికసించినట్టుగా అనిపిస్తున్నాయి పాదపద్మాలు అని చెప్పారు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభి తరూణాం దివ్యానాం హసత ఇవతే చండిచరణౌ ఫలాని స్వస్థేభ్య కిసులయ కరాగ్రేణ దదతాం. స్వస్థేభ్య అంటే స్వర్గంలో ఉన్నవాళ్ళు. దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమన్నాయ దతతో. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. శుభం భవతు.